ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఆవరణలో కమిషనర్ నరసింహారెడ్డి, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, ఎక్సైజ్ శాఖ సిఐ సీతారామరెడ్డి ఆధ్వర్యంలో హరిత ఆంధ్రప్రదేశ్ మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 5,240 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రకృతి పర్యవేక్షణను ప్రతినిత్యం చేస్తూ ఉన్న పెద్దిరెడ్డి సతీష్ రెడ్డిని ఆర్డీఓ కమిషనర్ శాలువా కప్పి సత్కరించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, కార్మికులు, మెప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులందరికీ కూడా ఈరోజు మనకు రాష్ట్రంలో 1,00,00,000 మొక్కల నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనము ఈ యొక్క మొక్కల ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మనము ఈ యొక్క చెట్లు పెంచడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది పర్యావరణ పరంగా కాకుండా అలాగే మనిషి వ్యక్తిగత ఆరోగ్యం కోసం మనకు ఆక్సిజన్ అయితే కొన్ని రోగాల నుంచి మనం దూరంగా ఉండడం కోసం ఆహ్లాదకరంగా ఉండేదానికోసం మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు ఈ యొక్క చెట్లు అనేటివి మనకు దోహదపడతాయి. కాబట్టి ఆ విధంగా కూడా ఒక చెట్టు నాటి ఇంకోటి చెట్లు నాటమే కాదు, చెట్లని మనము రక్షించాలి. ఏదైనా కూడా మనము చెట్ల పెట్టడం అనేది ఒక కార్యక్రమం కింద పెడతాం, కానీ అందులో ఇందాక చెప్పినట్టు కేవలం 1% అంటే చాలా ఇది. పెట్టడం కాదు, పెట్టిన వాటిని మనము సంరక్షించాలి. అట్లీస్ట్ కొన్ని రోజులు దాన్ని కాపాడగలిగితే డెఫినెట్గా మనం అన్నీ కూడా గ్రీనరీ పెంచినట్టు అవుతుంది, అందరి ఆరోగ్యాలు కాపాడినట్టు ఉంటుంది. ప్రకృతిని కూడా మనము పర్యావరణాన్ని వీటన్నిటిని కూడా మనం కాపాడే వాళ్ళం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆర్డీఓ గారు చంద్రమోహన్ సార్ గారు, మన సిఐ సీతారామరెడ్డి గారు, మన టౌన్ ప్లానింగ్ సతీష్ కుమార్ గారు డిపిఓ గారు, తర్వాత పర్యావరణ ప్రేమికుడు సతీష్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి, మరి ఇక్కడ వచ్చిన అందరూ మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈరోజు మనకు 24 చోట్ల అంటే గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది 2 నెలల నుంచే ఏ ఏరియాల్లో ఎక్కువ చెట్లు నాటేదానికి మీకు వీలైద్దని చెప్పి లాంటిట్యూడ్ ప్రకారము అన్ని సైట్లన్నీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనం బద్వేల్ పురపాలక సంఘంలో 24 చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 24 చోట్ల 5,224 మొక్కలు మనం నాటేదానికి ప్లాన్ చేసినాం. నిన్న మనం 4,000 తెచ్చినాము. అక్కడ రేకలకొండ దగ్గర పోయి ఈరోజు ఇంకా గ్యాప్ ఉంటే ఇక్కడ తీసుకోమని చెప్పినాము. 4-5 రోజుల్లో మొత్తం ఇవన్నీ కూడా ఈరోజు వీలైనంత వరకు ఎక్కువ లేబర్ అన్నీ పెట్టడం జరిగింది, ట్యాంకర్లు అంతా. ఈరోజు నాటిన కాడికి పూర్తి చేసి మిగిలినటి 4-5 రోజుల్లో అన్నీ కూడా మనం ఏదైతే టార్గెట్ ఇచ్చిందో అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము. కంప్లీట్ చేసుకోవడంతో పాటు మన గౌరవ కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ చెప్పేది ఏంటంటే నాటిన ప్రతి చెట్టును మనం కాపాడుకోవాలా. అందులో మనం ఏమంటే ఎవరి ఇంటి దగ్గర నాటితే ఆ పబ్లిక్ మనం ఇన్వాల్వ్ చేసి ఆ చెట్టు వాళ్ళను దత్తత తీసుకోమని చెప్పి